అంజనీ దశరథ్ హాస్పిటల్స్. డాక్టర్ ఈడ్పగంటి అంజనీ ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. పిల్లలు లేని వారికి ప్రత్యేక వైద్య చికిత్స, అత్యవసర కేసుల కోసం వైద్య సేవలు, ల్యాబ్, మెడికల్ షాప్ 24 గంటలు అందుబాటులో కలవు. అంజనీ దశరథ్ హాస్పిటల్స్ డాక్టర్ రామతులసి హాస్పిటల్ నందు పాండురంగ థియేటర్ సమీపంలో ఏలూరు 9535383547. గాలి రాజుల్లో ఉన్న గంట గజగట్టి ఆడాలి చిన్న పెద్ద అమ్మవారి ఊరేగింపు అంచం కన్నుల పంట రంగరంగ వైభవంగా రంగులు చల్లాలంట. అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మరు డంగురు డంగురుమా, అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మరు డంగురు డంగురుమా. రంగులని కలిసినట్టే ఉంటాయి రాజుకుడు. ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు. నమస్కారం. మరి ఈ నెల 26వ తారీఖున ఉదయం 11:15 వంగాయగూడెంలోని మాలశమ్మ గుడి వద్ద వేప చెట్టుకు పడమర వీధి అమ్మవార్ల జాతర కమిటీ తరపున ముడుపు కార్యక్రమం జరుగుతుంది. అలాగే మరి నవంబర్ 5వ తారీఖున ఉదయం అమ్మవార్లను తీసుకుని వచ్చి 3 రేతులు 3 పగల నగర సంచారం గావించి 8వ తారీఖున నవంబర్ 8వ తారీఖున అమ్మవార్లని మేడలో ప్రవేశింపజేయడం జరుగుతూ ఉంటుంది. ఆఖరిది ఫిబ్రవరి 1వ తారీఖున మహాకుంభం, ఫిబ్రవరి 2న అమ్మవారిని సాగనంపటం కొర్ల బండిలో ఊరేగింపు కార్యక్రమం. అప్పుడుతో ఈ జాతర అమ్మవార్ల జాతర పరమర విద్య సుఖాంతం. మరి అలాగే గతంలో కూడా 1995 కాడి నుంచి జాతర కమిటీ అధ్యక్షులుగా నేనే ఉంటున్నాను. మరి ఇది 6వ జాతర నేను చేస్తూ జరుగుతుంది. ప్రతి 7 సంవత్సరాలకి చేయటం జరుగుతుంది. కిందటి సంవత్సరం మరి 2018 నవంబర్లో ముడుపు కడతాం. మరి 7 సంవత్సరాలు అయింది కాబట్టి ఈ యొక్క 2025 అక్టోబర్ నెలలో ఈ 26వ తారీఖున ముడుపు కడతాం జరుగుతుంది. ఈ యొక్క అమ్మవార్ల యొక్క విశేషత ఏంటంటే, అమ్మవార్లని ఎవరైనా సరే వెళ్తే దేవాలయాల్లోనే సందర్శిస్తున్నారు. మరి 7 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారిని గంగానమ్మ తల్లిని గంగానమ్మ గుడిలో నుంచి మాలశమ్మ తల్లిని ఎనుకొండ అంకమ్మ వారిని మాలశమ్మ తల్లి గుడిలో తీసుకొచ్చి పోతురాజు బాబును కూడా నగర సంచారం అంటే రోజుకొక ఏరియా చొప్పున అమ్మవార్లే ఈ యొక్క రజకులు నెత్తి మీద పెట్టుకుని ఈ అమ్మవారుల్ని వాళ్ళ యొక్క గృహాల దగ్గరికి వెళితే వాళ్ళు బిందులతో నీళ్లు వారపోసి పసుపు అలాగే వేపాకులు వేసి మరి గంగానమ్మ తల్లికి ప్రీతిపాత్రమైన నైవేద్యం మరి పెరుగన్నం, ఉల్లిపాయ, అలాగే మాలశమ్మ తల్లికిను ఎనుకొండ అంకమ్మ వారి తల్లికి చక్కెర పొంగలి, పరమన్నం, ఎర్రచీర, గంగానమ్మ తల్లికి తెల్లచీర, మరి అలాగే పోతురాజుబాబుకి కండవా సమర్పించి దండం పెట్టుకోవటం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ అమ్మవార్లు మేడల దగ్గరకు కూడా వచ్చి ఈ 96 రోజులు కూడా దర్శించుకోవడం జరుగుద్ది. అమ్మవారి యొక్క సాంప్రదాయం ప్రకారం పూర్వీకుల కాడి నుంచి వస్తున్న ఈ యొక్క జాతర కార్యక్రమాన్ని మేము ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి చేయటం జరుగుతుంది. ఈ యొక్క జాతర యొక్క విశేషం ఏంటంటే, ఆటలమ్మలు, పొంగులు పిల్లలకి పెద్దవారికి రాకుండా అమ్మవారికి 101 బిందులు స్నానాలు, కాస్త 96 రోజులు కూడా బ్రహ్మాండమైన కార్యక్రమాలు అమ్మవార్లకి అయితే ఇష్టంగా ఉంటాయో అవన్నీ చేయటం వల్ల ఈ యొక్క ఆటలంబలు కానీ ఈ యొక్క పొంగులు కానీ అసలు కనపడతలేదు. ఈ రోజున ఎక్కడైనా సరే మీరు చూసుకోండి, ఏలూరు నగరంలో ఇవన్నీ కూడా సాంప్రదాయం. 150 సంవత్సరాల చరిత్ర గల పడమర వీధి అమ్మవారి జాతర ఎంతో వైభవపేతంగా ప్రజల యొక్క ఆశీస్సులతో ఈ యొక్క అమ్మవార్ల జాతర జరుగుతుంది. 150 సంవత్సరాల నుంచి మా పూర్వీకుల కాడి నుంచి కూడా జరిగే జాతర. నాకు 85లో జాతర తెలుసు, 95 కాడి నుంచి ఇది మేము 6వ జాతర చేయటం. ఈ యొక్క జాతరలో ఉన్న విశేషం ఏంటంటే, చాలామంది ఇదివరకు అయ్యప్ప మాలలో భవానీ మాలలో కూడా వేసేవారు కాదు. ఇవాళ రమారమి ఏలూరు నియోజకవర్గంలోనే ఇవాళ ముడుపులు కట్టుకుని కొన్ని వేల మంది స్వాములు 26వ తారీఖున ముడుపు కడుతున్నారని ఇవాళ పొద్దున్నే ముడుపులు చక్కగా ఇరుముళ్ళు కట్టుకుని వెళ్తాం కూడా స్వాములు జరిగింది. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే, నేను చూస్తున్నాను 3 జాతరల నుంచి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు
ఈ అమ్మవార్లని ఉన్నా సరే మేడల దగ్గరికి ఇరుముళ్ళు కట్టుకున్న వాళ్ళు వచ్చి భవానీ మాలలు వేసిన వాళ్ళు, అయ్యప్ప మాలలు వేసుకున్న వాళ్ళు అమ్మవారి దగ్గరికి ఇరుముళ్ళు కట్టుకుని తల్లి మా యొక్క ప్రయాణం సుఖాంతంగా చేసి వచ్చేటట్టు ఆశీర్వదించండి అని చెప్పేసి అని అమ్మవార్ల దగ్గరికి వచ్చి మేడల దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని వెళ్తున్నారు. అందరూ చక్కగా ప్రయాణం సుఖాంతంగా అయ్యప్ప స్వామి దర్శనం, కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని చక్కగా కూడా జీవిస్తున్నారు ప్రజలు. అలాంటిది ఏమీ లేదు. మాలలు వేసుకోవచ్చు, గుళ్ళల్లోకి వెళ్ళొచ్చు, పూజలు చేసుకోవచ్చు. అయితే ఏంటంటే గృహప్రవేశాలు, వివాహాలు, వ్యాపారాలు ఇవే ముఖ్యంగా ఈ 96 రోజులు చేసుకోరు. ఇది పూర్వీకుల నుంచి అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ స్థానికంగా లేని వాళ్ళకి కొద్దిగా తెలియకపోయినా సరే ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా పాటిస్తున్నారు, పక్కన వాళ్ళకు కూడా చెప్తారు. అలాగే ఈ యొక్క జాతరలో మట్టికి నియమ నిబంధనలు చాలా చక్కగా పాటిస్తారు. దయవుంచి అందరికీ కూడా ఇదేమి ఇది కాదు, కంపల్సరీ చేస్తున్నారు కాబట్టి తప్ప కమిటీ తరపున మట్టికి ఈ నిబంధనలు అనేవి ఏమీ లేవు. దయవుంచి కమిటీ తరపున ఈ నిబంధనలు ఏమీ లేవు. ప్రజలందరికీ తెలుసు. మనిషికి వచ్చేవి రెండే రెండు, ఒకటి మరణం, ఒకటి ఆడపిల్లలు పుష్పవతి అవటం. ఆడపిల్లలు పుష్పవతి అవుతే కుండల్లో కలుపుకుని బాజా భజంత్రి లేకుండా చేసుకుంటారు. అలాగే ఎవరన్నా మరణిస్తే బాజాలు లేకుండా, ముందుగొంటు సామానం లేకుండా వారిని అంత్యక్రియలు సాగనంపు చేసుకోవటం. గృహప్రవేశాలు అనగా, పెళ్ళిళ్ళు అనగా, పుట్టినరోజు వేడుకలు అనగా చాలా మట్టికి ఈ యొక్క 96 రోజులు చేరు. సంక్రాంతి పండగ అనేది 150 సంవత్సరాల్లో ఈ యొక్క అమ్మవారి జాతర జరిగేటప్పుడు సంక్రాంతి పండగ అనేది ఏలూరులో ఉండదు. అది ఎందుకు ఉండదు అని అంటే ఇదే పెద్ద పండగ కదా జాతర అనేది. ఒక్కొక్క ఇంట్లో లేనివారు కూడా, నిరుపేద కుటుంబాల్లో కూడా ఒక్కొక్క ఇంట్లో 100 మంది దాకా ఉంటారు. ఈ పండగ చేసుకుని ఆ పండగ చేసుకోవాలంటే ఇబ్బంది వస్తుంది కాబట్టి ఈ యొక్క సంక్రాంతి పండగ బదులు ఈ యొక్క జాతర పండగ ఫిబ్రవరి 1వ తారీఖు మహాకుంభం. ఆ రోజునే ఈ యొక్క మొక్కుబళ్ళు ఉన్న వాళ్ళు ఒక్కొక్క ఇంట్లో 100 మంది, 200 మంది, 300 మంది పక్కన జిల్లాల నుంచి కూడా వంటలను తెచ్చుకుంటారు. ఎందుకంటే ఏలూరులో తిప్పి కొడితే 200 మంది, 300 మంది వంటలు ఉంటారు. రమారమి 70,000 కుటుంబాలు ఈ అమ్మవారి జాతరలో చేసుకుంటారు కాబట్టి ఇవన్నీ కూడా చక్కగా చేసుకుంటారు ప్రజలు. ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు ఉంటాయని తెలియజేస్తున్నాం. కన్న కన్న మోగాలి రాగుల్లో ఉన్న గంట, గచ్చగట్టి ఆడాలి రా చిన్న పెద్ద అంతా, రంగవని ఊరేగకు లంచం కన్నుల పంట, రంగరంగ వైభవంగా రంగులు జల్లాలంట. అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా, అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా. రంగులని కలిసినట్టే ఉంటాయి రాయుడు, ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు. రేపు అక్టోబర్ 26వ తారీఖున పడమర వీధిలో వేయించేస్తున్నటువంటి శ్రీ గంగానమ్మ ఆది మహాలక్ష్మ వీనుకొండ అంకమ్మ పోతురాజు బాబుల స్థానం జలాభిషేకం జరుగుతుంది. అలాగే ఆ రోజున కమిటీ వారు చాలా అంటే చాలా జలాన్ని అభిషేకం నిమిత్తం మరి ఈ యొక్క గ్రామంలో కానివ్వండి, ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జలాభిషేకంలో పాల్పంచుకుంటున్నారు. ఈ యొక్క గ్రామం ప్రతి ఒక్కరి కుటుంబాలందరూ కూడా సంతోషంగా ఉండటం కోసం, సుభిక్షితంగా ఉండటం కోసం మరి ఈ యొక్క కమిటీ వారు అమ్మవారికి మేళ తాళాలతో, బాజా భజంత్రీలతో, ఆది ముత్తైదులతో కలిసి ఈ యొక్క జలాభిషేకం చేయటకు మరి ముందుకు వస్తున్నారు. ఆ రోజున నగర వాసులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా పాల్పంచుకుంటున్నారు. అంతేకాకుండా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క జాతర మహోత్సవంలో భాగంగా గత 7 సంవత్సరాలుగా 7 సంవత్సరాలకు ఒకసారి చేసేటువంటి ఈ జాతరలో భాగంగా ఎంతోమంది తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల యొక్క ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడాను ఎదురు చూసేటువంటి యొక్క జాతర మహోత్సవంలో కొన్ని వేల సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ యొక్క అమోఘమైనటువంటి ఘట్టం మరి రానున్నటువంటి ఈ యొక్క ముడుపుతో మొదలవుతుంది. అంతేకాకుండా ఈ యొక్క మేడలో అమ్మవారిని ప్రవేశపెట్టడం ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా అమోఘమైనటువంటి ఘట్టాలు జరగబోతున్నాయి. అలాంటిది ఎంతో ఆసక్తికరంగా ప్రతి ఒక్కరు కూడాను
నగరవాసులు కానివ్వండి, ప్రజలే కానివ్వండి, భక్తులే కానివ్వండి అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క అమ్మవారి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కమిటీ వారి కానివ్వండి, చోడే బాలు గారి ఆధ్వర్యంలో మరి కమిటీ వారి సారథ్యంలో ప్రతి ఒక్కరు కూడాను ఎక్కడ కూడా ఎలాంటిది కూడా అవాంఛనీయులు ఎదురవ్వకుండాను ప్రజలకి, భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు ప్రతిదీ కూడాను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాల దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ మరి వారి యొక్క భక్తానుసారం వారి కుటుంబం అందరూ కూడాను ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కరికి అమోఘంగా ఉండాలి. మరి పడమరి వీధి అమ్మవారు అంటే ఆ జాతరలో పెట్టేటువంటి ఆ దేవతలందరినీ కూడాను ఆ సత్యమైన చూపించే సత్యమైన తల్లి కాబట్టి అందరినీ కరుణా కటాక్షాలు ఉండాలని చెప్పి వారు చేసేటువంటి సంకల్పం ప్రజలందరూ, భక్తులందరూ అధిక సంఖ్యలో యొక్క కార్యక్రమాన్ని పాల్పంచుకొని వారు చేసే ప్రతిదీ కూడాను మీరందరూ కూడాను వీక్షించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలి. అంతేకాకుండా 26వ తారీఖున ప్రతి ఒక్కరూ జలాన్ని కనుక తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తే కనుక ఎలా లేనటువంటి కీర్తి ప్రదర్శనలు పొందుతారు. ఆ చల్లని తల్లి 5వ తన ప్రాప్తిని పొందుతారు. ప్రతి ఒక్కటి తెలియనటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చే చల్లని తల్లి ఆ జగన్మాత అమ్మలగన్నమ్మ ఆదిపరాశక్తి మరి మన ముందుండి ఆ జగన్మాత నడిపిస్తుంది. ముడుపు కట్టినటువంటి సందర్భం నుంచి అమ్మవారు నగర సంచారాన్ని అమ్మవారు వెళ్తారు. అంతేకాకుండా ప్రతి వీధిలో, ప్రతి వాడన, ప్రతి గ్రామంలో అందరికీ ఆ తల్లి నగర సంచారం చేసుకుంటూ రావడం అనేది చాలా అంటే చాలా అమోఘమైన ఘట్టం. ఆ ప్రధాన ఘట్టంతో పాటు మరి వచ్చే నవంబర్ నెలలో కూడా నల్లమారమ్మని తీసుకురావడము, అలాగే ప్రతిదీ కూడా పంబలవారిచే జరిగేటువంటి అమ్మవారికి 9 రకాల ముగ్గులు వేసి అమ్మవారి చరిత్ర, అమ్మవారి కథ, అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా చాలా అంటే చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు ఎన్నెన్నో చాలా తెలుసుకోవాలి. ఈ యొక్క కథలు కానివ్వండి, అమ్మవారి ముగ్గు కానివ్వండి, ఆ ముగ్గు చూస్తానికి అమ్మవారి కథ చదివేది కానీ ప్రతి ఒక్కరు తండోపతండాలుగా జనం పోటెత్తుతూ వస్తారు. ఎందుకంటే అంత పవర్ఫుల్ అయినటువంటి ఘట్టం. ఆ ఘట్టంలోనే నల్లమారమ్మ రావడం అనేది చాలా అంటే చాలా విశేషమండి. ఎన్ని కోట్లు ఇచ్చినా చూడలేనటువంటి, తనివి తీర చూడలేనటువంటి నల్లమారమ్మ అనేటువంటి రూపాన్ని మనం ఆ రోజు చూడబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఆ యొక్క నల్లమారమ్మను ఆహ్వానం పలుకుతూ మరి పంబలవారు చేసే ప్రతి కార్యక్రమం కూడా వీక్షిస్తూ, అంతేకాకుండా ఆ ముగ్గులు చూస్తూ, అలిపిరి ముగ్గులు ప్రతిదీ కూడా 9 రకాల ముగ్గులతో, మేళ తాళాలతో, బాజా భజంత్రీలతో, పంచభక్ష పరవాణంతో అమ్మవారి పూర్ణకుంభం పోస్తూ ప్రతిదీ కూడా ఆనవాయితీ ఎక్కడ తూచా తప్పకుండా ప్రతిదీ కూడా శాస్త్రం ఎలాగుందో అలాగే పాటిస్తూ మరి ముందుకెళ్తున్నారు. మరి అలాగే ఎక్కడ కూడా అవాంఛనీయులు జరగకుండా మరి ఒక కమిటీ వారు తీసుకున్నటువంటి నిర్ణయము ఎలాంటి వారైనా సరే ఆ జాతరలో ఉన్నటువంటి భాగంగా చెప్పుకుంటే కొన్ని వేల సంవత్సరాలండి, అప్పుడు కాదండి, పూర్వంలో పెద్దలు చేసినటువంటి ఈ యొక్క జాతరనే మనం ఈ యొక్క జనరేషన్లో మనం కూడా చూస్తున్నాం. అంతటి అదృష్టవంతులను భావించాలి. మరి ఇలాంటి అవకాశాలు మరి యొక్క కమిటీ వారు, మరి యొక్క చోడే బాలు గారు మరి ఎంతగానో కృషి చేసి మరి యొక్క ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బందులు దరిచేరకుండా మరి ముందస్తు చర్యలు తీసుకుంటూ ప్రతిదీ కూడా ఎదురున్నటువంటి స్థలం ప్రాంగణంలో కూడాను చక్కగా నీట్గా చేయించేసి కొన్ని వేల లక్షల మంది ఉండేలాగా స్థలాన్ని కూడా చక్కగా నీట్గా సదును చేయించి అక్కడ కూర్చోవచ్చు. చక్కగా ప్రశాంతంగా అల్పాహారం కానీ ఏదైనా సరే వివిధ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తండోపతండాలుగా ఈ యొక్క జాతర మహోత్సవంలో కొన్ని వేల సంవత్సరాలు అంటే మీరు ఆశ్చర్యపడాల్సిన, మనం ఈ జనరేషన్లో మనం చూస్తుంటే అదృష్టవంతులుగా చెప్పాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ జాతర ముడుపు కట్టిన కానించి ప్రతిదీ కూడా ప్రతి కార్యక్రమం అమోఘమైనటువంటి చెప్పాలి. అవి చూస్తూనే కన్నుల పండుగ అని చెప్పాలి. అలాంటి జాతరను మనం వీక్షిస్తున్నామంటే ఎంత అదృష్టం అని చెప్పాలండి. మరి అలాంటి సందర్భంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి జలాభిషేకం అయిన కానించి అమ్మవారి నగర సంచారము, అలాగే నల్లమారమ్మ రావడం, అలాగే వివిధ వేషాలతో, శక్తి వేషాలతో, మంత్రసంత్ర శాసనాలతో, అమ్మవారిని భాజా భజంత్రీలతో, వేద వాయిద్యాలతో మరి తీసుకెళ్తున్నామంటే ప్రతి పురు వీధుల్లో, నగర వీధుల్లో సంచారం రాత్రులు పగలు అమ్మవారు తిరుగుతూనే ఉంటారు. అలాంటి జలాలు ఉన్నప్పుడు మన అమ్మవారు తిరుగుతున్నప్పుడు చాలా భక్తితో, భావంతో ఉండాలి. కొంతమంది పొలిమేరలు దాటేటువంటి సందర్భంలో అవి ఆలోచించి పెద్దల సహాయ సహకారం తీసుకొని నిర్ణయం మేరకు ఊరు దాటాలి. అలాగే అమ్మవారు మేడలో పెట్టిన కాడి నుంచి అమ్మవారి ప్రతిరోజు మీకు తగిలినటువంటి పసుపు కుంకుమ చీర జాకెట్ సారెతో అమ్మవారికి పంచభక్ష పరవాణాల వేడి నైవేద్యాలతో అమ్మవారికి సమర్పిస్తే కనుక ఆ కుటుంబం సంతోషంగా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో ఉంటుంది. 5వ తనాన్ని సిరి సంపదలు కలుగుతుంది. ఉద్యోగ ప్రాప్తి, సంతాన ప్రాప్తి, ఆ చల్లని తల్లి జగన్మాత ఆ కుటుంబం సంతోషంగా మరి ముందుకు తీసుకెళ్తుందని ఎలాంటి అసలు అతిశక్తి లేదు. అంతటి ఆ జగన్మాత మరి మనందరి ముందు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాలి. భక్తులందరూ కూడా అధిక వేల సంఖ్యలో వచ్చి
ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆ జగన్మాత ఆశీర్వాదం ఉండాలి. కాబట్టి ఆ జగన్మాత చలంతల్లి గ్రామదేవత పొలిమేరు దేవత అలాగే ఆదిమహాలక్ష్మి వినుకొండ అంకమ్మ పోతురాజు బాబుల మరి అందరూ ఆ కరుణా కటాక్షాలు మనకి కూడా లభించాలి. మరి ఎంత సువర్ణ అవకాశం మరి యొక్క కమిటీ వారి యొక్క చోడే బాలు గారు మనందరికీ అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కన్న కన్న మోగాలి రాజుల్లో ఉన్న గంట గచ్చగట్టి ఆడాలి రా చిన్న పెద్ద అమ్మవారి ఊరేగింపు అంచం కన్నుల పంట రంగరంగ వైభవంగా రంగులు చల్లాలంట అమ్మ డంగురు డంగురు డంగురుమా అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా అమ్మ డంగురు డంగురు డంగురుమా అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా రంగులని కలిసినట్టే ఉంటాయి రాజుకుడు ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు అంజనీ దశరథ్ హాస్పిటల్స్ డాక్టర్ ఈడ్పగంటి అంజనీ ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు పిల్లలు లేని వారికి ప్రత్యేక వైద్య చికిత్స అత్యవసర కేసుల కోసం వైద్య సేవలు ల్యాబ్ మెడికల్ షాప్ 24 గంటలు అందుబాటులో కలవు. అంజనీ దశరథ్ హాస్పిటల్స్ డాక్టర్ రామతులసి హాస్పిటల్ నందు పాండురంగ థియేటర్ సమీపంలో ఏలూరు 9535383547. కన్న కన్న మోగాలి రాజుల్లో ఉన్న గంట గచ్చగట్టి ఆడాలి రా చిన్న పెద్ద అమ్మవారి ఊరేగింపు అంచం కన్నుల పంట రంగరంగ వైభవంగా రంగులు చల్లాలంట అమ్మ డంగురు డంగురు డంగురుమా అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా అమ్మ డంగురు డంగురు డంగురుమా అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా రంగులని కలిసినట్టే ఉంటాయి రాజుకుడు ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు మహారి ఓం. శ్రీ పడమర వీధి గంగానమ్మ ఆది మహాలక్ష్మి వినుకొండంకమ్మ పోతురాజు బాబుల జాతర మహోత్సవం ఈ సంవత్సరం 2025 నవంబర్ 5వ తారీఖు నుంచి అమ్మవారు భూమి మీద పాదం పెట్టి అమ్మవారిని ఫిబ్రవరి 2 వరకు కొలుపుల కార్యక్రమం అమ్మవారి జాతర జరుగుతుంది. మనకి ముఖ్య విశిష్టత ఏంటంటే గత 150 సంవత్సరాల కిందటి నుంచి కూడా అమ్మవారి జాతర చేయటం. మన ఏలూరుకి విశిష్టత ఏంటంటే ఎక్కడ జరగని రీతిలో తెలంగాణలో సమ్మక్క సారక్క అయితే ఇటు ఆంధ్ర సైడు మన పడమర వీధి గంగానమ్మ జాతర అంటేనే విశిష్టత ఎక్కువగా ఉంటుంది. కావున భక్తులందరూ కూడా ఈ అమ్మవారి యొక్క సాంప్రదాయాల్ని పాటిస్తూ అమ్మవారిని నియమ నిబంధనలు అంటూ జాగ్రత్తగా చేసుకుంటూ, ఇక్కడ నియమ నిబంధన అంటే భయపడాల్సిన పని కూడా ఏమి లేదు. మన ఏలూరు గ్రామం పరిధి ఉన్నంతవరకు కూడా అమ్మవారి సంచారం చేస్తుంది. కావున అమ్మవారు ఉన్నప్పుడు మనకి ఏంటంటే పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ శుభకార్యాలు కానీ నూతన గృహప్రవేశాలు కానీ నూతన వస్తువులు కానీ నూతన వ్యాపారాలు కానీ ప్రారంభించరు. పెళ్ళిళ్ళు అనేవి వివాహాలు కూడా చేసుకోరు. పిండి వంటలు వండరు, మూకుడు వాడరు. ఈ మన యొక్క పూర్వం నుంచి కూడా ఈ ఆచారాలను పాటిస్తూ ఈ అమ్మవారిని ఈ 3 నెలలు కూడా కొలుసుకునే భాగ్యాన్ని మన గంగానమ్మ తల్లి మనకి అనుగ్రహాన్ని ఇచ్చింది. కావున ఈ అక్టోబర్ 26వ తారీఖున మన పడమర వీధి గంగానమ్మ దగ్గర స్నానం చేసి అమ్మవారి యొక్క పమ్మలవారు ముగ్గుని వేస్తారు. దాని మీద ముగ్గుని వేసి అమ్మవారి ముడుపుని పెట్టి అది ఈ ఊరిలో ఈ ఏలూరు గ్రామం అంతా కూడా ఈ ఏలూరు పట్టణ మొత్తం కూడా ఈ గంగానమ్మ జాతర చేయటానికి అమ్మవారి యొక్క ఆశీర్వాదం కావాలని చెప్పి మనం అమ్మవారిని వేడుకుంటూ అమ్మవారికి గంగానమ్మకు స్నానం చేయించి ఆ ఊరు మేళ తాళాలతో సన్నాయి వాయిద్యాలు వీరంగాలు డొప్పులతో అందరూ భక్తులు కూడా కలిసి మనం అమ్మవారు
వంగాయగూడెం సెంటర్లో ఏం చేసి ఉన్న ఆది మహాలక్ష్మి అమ్మవారి సన్నిధానంలో వేప చెట్టుకి ఈ ముడుపు అనేది కడతాం. అలాగే ఆది మహాలక్ష్మి దగ్గర కూడా అమ్మవారి హస్తాల దగ్గర ఈ ముడుపుని పెట్టి, అమ్మ ఈ 3 నెలలు జాతర చేసుకునే అవకాశాన్ని మాకు కల్పించండి అని, ఎటువంటి ఆటంకాలు లేకోకుండా అవిఘ్నాలన్నీ పోయి నిర్విఘ్నంగా ఈ మనకి జాతర జరగాలని చెప్పి సంతోషంగా అందరినీ చల్లగా కాపాడమని ఈ కార్యక్రమం చేయదలుచుకున్నామని అక్కడ ఉన్న వేప చెట్టుకు పూజ చేసి ఈ ముడుపుని కట్టడం జరుగుతుంది. ఈ ముడుపు కట్టిన కానించి కూడా 3 నెలలు పైబాట మాటలో మనం మళ్ళీ అమ్మవారి సాగనంపే వరకు కూడా ఎటువంటి కార్యక్రమాలు, శుభకార్యాలు కానీ అశుభాలు కూడా మామూలుగా ఆర్భాటాలు లేకోకుండా తేలిగ్గా సైలెంట్గా తీసుకెళ్ళటం, మేళతాళాలు కానీ డొప్పులు వాయిద్యాలు పెట్టి కానీ తీసుకెళ్ళరు. సైలెంట్గా తీసుకెళ్ళి అక్కడ కార్యక్రమాలు చేస్తారు. ఇక్కడ ఏంటంటే 3 నెలలు కూడా గంగానమ్మ తల్లినే మనం ఎక్కువగా తలుచుకుంటూ అమ్మవారి సన్నిధానంలో అమ్మవారు రోజు కూడా నగర సంచారం చేస్తారు. ఆ రోజు కూడా నగర సంచారం చేసి ప్రతి గడప గడపకు కూడా సాకను పోసుకొని అందరు పసుపు కుంకాలు నైవేద్యాలు తీసుకొని అమ్మవారు చాలా సంతోషంగా తిరుగుద్ది. కావున ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా అమ్మవారిని పాలు పంచుకోవాల్సిందిగా భక్తులు కోరుకుంటున్నాం. అలాగే మనం మళ్ళీ 3 రాత్రులు 4 పగళ్ళు కూడా ఈ అమ్మవారి నగర సంచారం చేసుకొని మనకి శనగపప్పు బజార్లో అమ్మవారి మేడల వద్ద అమ్మవారు గృహప్రవేశం అంటే మేడల్లోకి ప్రవేశించి అందుట్లో ఉంటారు. ఈ 3 నెలలు కూడా గుళ్ళల్లో ఉన్న అమ్మవారిని మళ్ళీ ఘటాల్లోకి ఆవాహన చేసి ఆ ఘటాలను తీసుకొచ్చి ఊరి నడిబొడ్డైన శనగపప్పు బజార్లో పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి అమ్మవారు రోజు ఉదయాన్నే 8 గంటలకు నగర సంచారం చేసుకొని రాత్రి 10 గంటల వరకు, ఎంత సమయం అయితే 10 గంటల వరకు ఏరియా తిరుగుతారో అంతవరకు తిరిగి ఆ తిరిగే వీధుల్లో కూడా ముందు రోజే అనౌన్స్మెంట్ పంపుతారు. ఆ పంపిన తర్వాత ఆ తెల్లారికి అందరూ కూడా చక్కగా ఇళ్ళకి పసుపు కుంకాలు ముద్రికలు వేప తోరణాలతో పచ్చగా కట్టుకొని అమ్మవారు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసుకుంటూ ఆనందంతో ఉంటారు. అలాగే అమ్మవారు కూడా వెళ్ళి వాళ్ళ గృహాలకి పసుపు కుంకాలు అందుకొని నైవేద్యాలు తీసుకొని అమ్మవారు కూడా సంతోషంగా ఉంటారు. అలాగే మళ్ళీ ఒక 20 రోజుల్లోనే ఈసారి వినుకొండ అంకమ్మ కూడా వస్తారు. వినుకొండ అంకమ్మ కూడా 3 రాత్రులు 3 పగళ్ళే తిరిగి మళ్ళీ ఆవిడ కూడా మేడల్లోకి ఆవాహన గృహప్రవేశం జరుగుతుంది. అలాగే జనవరి 8వ తారీఖున నలమారిమ్మ అమ్మవారిని తీసుకురావటం, ఉదయం తీసుకురావటం, ఆవిడ రోజు అస్తమానం కూడా ఉంచరు. ఒక రోజులో ఉదయాన్నే తీసుకొచ్చి సాయంకాలానికి ఆమెని కళ్ళ గంతలు కట్టి మళ్ళీ ఆవిని గ్రామం నుంచి ఊరేగింపులతో తీసుకుంటా పొలిమేర్ల దగ్గరికి సాగనంపడం జరుగుతుంది. ఆవిడకు కూడా ఆ రోజున పసుపు కుంకుమ, నల్ల జాకెట్టు, నల్ల గాజులు, నల్ల చీర, చోడు రొట్లు, వెన్నముద్ద, కారం ముద్ద, చుట్ట అగ్గిపెట్టి అలా నైవేద్యాలు పెట్టి అమ్మవారిని సంతోషపరుస్తాం. ఆ రోజు కూడా అమ్మవారి యొక్క జీవిత చరిత్ర నలమారిమ్మ గురించి చెప్పడం జరుగుతుంది. ఆ రోజున ఏలూరు పరిధిలో ఉన్న అన్ని ఏరియాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవటం జరుగుతుంది. అలాగే మీరు కూడా అందరూ తెలిసిన వారు తెలియని వారు కూడా ఈ జరిగే కార్యక్రమాల్లో అందరూ కూడా పాలు పంచుకొని అమ్మవారి యొక్క ఆశీర్వాదానికి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే కొర్లబండి మారిమ్మ అయిపోయినాక మన జనవరి 31వ తారీఖున అమ్మవారు కొర్లబండి అంటే ఒక వేప చెట్టు ఇస్తారు ఇక్కడ. ఆ వేప చెట్టుకి మేక అనేది కొట్టుకోకుండా బండి రథం తయారు చేయడం జరుగుతుంది. దాన్నే కొర్లబండి అంటారు. ఆ కొర్లబండి నగర సంచారం చేసుకొని 31వ తారీఖు మధ్యాహ్నానికి అమ్మవారి మేళ్ళ వద్దకు వస్తుంది. అలాగే 1వ తారీఖు ఫిబ్రవరి 1వ తారీఖున అమ్మవారికి కుంభం పోయటం జరుగుతుంది. అందరూ కూడా 7 పారాలు పెడతారు. అంటే 2 కేజీలన్నర అన్నం, తెలగపిండి, ముద్దపప్పు, పాలకాయలు, అప్పాలు, చనివిడి, వడపప్పు, పానకం, తెలగపిండి కూర, అలాగే కలగలుపు కూర అవన్నీ పెట్టి అమ్మవారికి నివేదనం చేయటం జరుగుతుంది. తినేవారు కూడా బలిహారంతో సంబంధించిన నైవేద్యాలు కూడా పెట్టుకుంటారు. అలాగే ఆ కుంభం ఆ రోజు అస్తమానం తెల్లవారుజాము నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా కుంభం పోయటం జరుగుతుంది. తదుపరి అమ్మవారికి పొలిజెమ్మటం అనే కార్యక్రమం రాత్రి 12 గంటలకు జరుగుతుంది. ఆ తెల్లవారుజామున మళ్ళీ పొలిజిమ్మిన తర్వాత 18 మంది అక్క దేవతలు తీసుకురావటం, కొర్ల బండిలో కూర్చోబెట్టడం, ముడుపు కార్యక్రమాన్ని ముడుపు ఎప్పుడైతే మొదట
అక్టోబర్ 26వ తారీఖున ముడుపు కడతామో మళ్ళీ అదే విధంగా ఆ ఫిబ్రవరి 2వ తారీఖున ముడుపు దగ్గరికి వెళ్ళి అమ్మ మరి ఈ 3 నెలలు నీకు సంతోషంగా చేసాం, మళ్ళీ నీకు ఇన్ని సంవత్సరాలకు చేస్తామని మన కమిటీ మెంబర్లు అందరూ కూడా ప్రజల సమక్షంలో ఆ ముడుపు ఇప్పటం జరుగుతుంది. ఆ ముడుపుని తీసుకొని అమ్మవారిని కొర్లబండిలో పెట్టి మళ్ళీ మన మహాలక్ష్మ తల్లిని యథాస్థానంలో వినుకొండంకమ్మని యథాస్థానంలో పెట్టి అమ్మవారి గంగానమ్మ పోతురాజు ఊరేగింపుతో కొర్లబండిని సాగనంపడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమం మట్టికి లక్షలాది మంది జనులందరూ కూడా భక్తులు ఎక్కడ మన బంధువులు మిత్రులు స్నేహితులు అందరూ కూడా వచ్చి దీన్ని ఎంతో జయప్రదంగా చేస్తారు. అలాగే మనకు తెలిసిన వారు తెలియని వారు కూడా తెలియని వారికి అన్ని వివరాలు చెప్పి మీరు ఈ జాతరని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ జాతర కార్యక్రమం మనం చేయటం వల్ల మన ఊరంతా కూడా సురక్షితంగా ఎటువంటి అంటువ్యాధులు కానీ రోగరొప్పులు కానీ ఇలాంటి ఏవి జరగకోకుండా ఉండి సుచిత్రంగా అంటే మనం ఎటువంటి ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్నాయి అగ్ని అని కొట్టుకుపోవటం అని గాలి దుమ్ములని రకరకాలవి వస్తున్నాయి. కలరా వ్యాధులు లాంటివి పూర్వం కలరా వ్యాధులు మసూచి రకరకాల వ్యాధులు వచ్చి అలాంటప్పుడు ఏంటంటే అప్పుడు మందులు మెడిసిన్ కన్నా ఈ అమ్మవారిని తలుచుకొని పసుపు అన్నం అని సద్దేపారం అని ఏడేపారం అని వేపాకు కట్టుకోవటం పసుపు నీళ్ళు వారబోయటం లాంటివి జరుగుతాయి. అలా చేయటం వల్ల అమ్మవారిని ఎంత సంతోషంగా అయితే మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తామో మన ఊరంతా కూడా చల్లగా చూస్తుందని మనకి అనుగ్రహం అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుందని కోరుకుంటున్నాం. కానీ ఇందుట్లో ఏంటంటే ఇలా చేస్తేనే అని అనుకుంటున్నారు. కానీ మనం ఎంతైతే మన తల్లిదండ్రుల్ని గురువుల్ని అలాగే మన గ్రామ దేవతలను కూడా ఎక్కువ ఆరాధన చేస్తేనే మనం కానీ మన ఊరు కానీ మన ప్రజలు కానీ అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కావున ఇలా జాతర కార్యక్రమాల్లో అందరూ కూడా వచ్చి చక్కగా సంతోషంగా పాల్గొని అమ్మవారి యొక్క ఈ జాతరని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఎల్లవేళలా మన పడమటి ఇది గంగానమ్మ తల్లి ఆది మహాలక్ష్మి వినుకొండంకమ్మ పోతురాజు బాబు చల్లాలమ్మ పోలేరమ్మ వీళ్ళందరూ కూడా 5 అక్క చెల్లెళ్ళు కూడా మనల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉన్నారు. అలాగే 101 అక్క దేవతలను కూడా మనం ఘటంలోకి ఆవాహన చేసుకొని ప్రతి నిత్యం కూడా ఆక్కోకుండా ఉదయం నుంచి రాత్రి వరకు నగర సంచారం చేసుకొని గడపకి ఎక్కి అందరూ పసుపు కుంకాలు అందరూ పసుపు నీళ్ళు వారబోసి పసుపు కుంకాలు తీసుకొని ఆనందంగా తిరుగుతూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది మనం చూసే వాళ్ళకి. ఈ 3 నెలలు కూడా కన్నుల పండగ చేస్తేనే మళ్ళీ మనం అందరం కూడా చక్కగా ఆనందంగా సంతోషకరంగా ఉండి అమ్మవారి యొక్క ఆశీర్వాదానికి మనం పాత్రకాగలుగుతాం. మనం సుఖంలో ఉండగా అమ్మవారిని తలవాలి, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా అమ్మవారిని తలిస్తేనే ఆ అమ్మవారు కూడా మనకు అడుగడుగున కాపాడుతూ ఉంటుందని నా నమ్మకం. అందుకనే ఈ జాతర 3 నెలలు కూడా అమ్మవారిని తలుసుకొని ఎటువంటి విశేష కార్యక్రమాలు చేసుకోకుండా అమ్మవారి యొక్క కృపకు పాత్ర కాగలని కోరుకుంటున్నాం. అమ్మవారే ఈ 3 నెలలు మన గడపకు వస్తుంది కాబట్టి ప్రతినిత్యం అమ్మవారు మనంటే ఉండి తిరుగుతుంది కాబట్టి అమ్మవారి స్మరణలో ఎక్కువగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. కన్న కన్న మోగాలి రాగుల్లో గంట గచ్చగట్టి ఆడాలి రా చిన్న పెద్ద అమ్మవారి ఊరేగింపు అచ్చం కన్నుల పంట రంగరంగ వైభవంగా రంగులు చల్లాలంట. అమ్మా డంగురు డంగురు డంగురుమా అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా అమ్మా డంగురు డంగురు డంగురుమా అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా రంగులని కలిసినట్టే ఉంటాయి రాజుకుడు. ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు. నేను పడమర వీధి అమ్మవారి యొక్క గణాచారిని దాసరి సుబ్రహ్మణ్యం, నన్ను జాతర నాని అని పిలుస్తారు. మీకు ఎటువంటి డౌట్లున్నా అలాగే ఈ అమ్మవారి జాతర గురించి తెలియకపోయినా ఏం పెట్టాలో ఏం పెట్టకూడదో ఏం చేసుకోవాలో ఏం చేయకూడదన్నా నన్ను సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాను. నాకు ఇది 6వ జాతర అండి.
నేను ఈ 6 జాతరల నుంచి కూడా నా చిన్నతనం నుంచి కూడా ఈ జాతరలో పాల్గొని ఈ అన్ని విషయాలు తెలుసుకొని అమ్మవారి యొక్క కృపకు నేను చాలా సంతోషపడుతున్నాను. అలాగే మీరు కూడా అయ్యో మాకు భయం అండి, ఏం చేయొచ్చో ఏం చేయకూడదని ఏమి లేదు. మనం ఎటువంటి తప్పు చేసినా అమ్మవారు ఒప్పుగా భావించుకునే తల్లే మన పడమటిది గంగానమ్మ తల్లి. కావున ఆవిడ యొక్క కృప మనకి ఎల్లవేళలో ఉంటుంది. కాబట్టి ఇందులో అందరూ పాల్గొని సంతోషంగా జయప్రదంగా చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అంజనీ దశరథ్ హాస్పిటల్స్ డాక్టర్ ఈడ్పగంటి అంజనీ ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. పిల్లలు లేని వారికి ప్రత్యేక వైద్య చికిత్స, అత్యవసర కేసుల కోసం వైద్య సేవలు, ల్యాబ్, మెడికల్ షాప్ 24 గంటలు అందుబాటులో కలవు. అంజనీ దశరథ్ హాస్పిటల్స్ డాక్టర్ రామతులసి హాస్పిటల్ నందు పాండురంగ థియేటర్ సమీపంలో, ఏలూరు 9535383547.